సంస్కరణలు సంపదను సృష్టిస్తాయని, రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 4.5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు, ఆ తర్వాతి దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం తనకు లభించిందని చంద్రబాబు తెలిపారు. ముంబైలో ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు అందుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు చంద్రబాబు. సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ను అమలు చేశామని, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవేనని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్కు రూపకల్పన చేశారని, అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని, ఇప్పుడు క్వాంటమ్, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయన్నారు. ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ఇప్పుడు ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. భారత్కు అత్యుత్తమ పర్ఫార్మర్, రిఫార్మర్, విన్నర్ ప్రధాని మోదీ అని అన్నారు. ఇక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. మోదీ ప్రగతిశీల ఆలోచనలున్న నాయకుడు. నిబంధనల్ని సరళీకృతం చేయడం, పెట్టుబడుల్ని ప్రోత్సహించడం చేస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తేనే సంపద పెరుగుతుందని స్పష్టం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీ సాగిల్ ప్రమాణం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో లీ సాగిల్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు గిల్ను సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పుష్పగుచ్చాలు అందించి జస్టిస్ లీ సాగిల్కు అభినందనలు తెలిపారు. జస్టిస్ లీ సాగిల్ ఏపీ హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి. ఏపీ హైకోర్టు మొదటి మహిళా సీజేగా ఆమె చరిత్రకెక్కారు. సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదనపు సోలిసిటర్ జనరల్ చెల్లా ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ లీ సాగిల్ స్వస్థలం చండీగఢ్ నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తరలివచ్చారు. ఇక కార్యక్రమం అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన విందులో జస్టిస్ లీ సాగిల్, న్యాయమూర్తులు, అతిథులు పాల్గొన్నారు. కాగా హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం 32 మంది న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో లోక్ భవన్ సిబ్బంది హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా రాళ్లు తొలగించాలన్నారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం నొప్పి తగ్గడంతో డిశ్చార్జ్ చేశారు. శనివారం హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమం, అలాగే తనను మర్యాదపూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు వస్తుండటంతో శస్త్రచికిత్సను గవర్నర్ వాయిదా వేసుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యంతో ఉన్నారని తెలిసి తాను ఆందోళన చెందానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. గవర్నర్ నూతన శక్తితో తిరిగి వచ్చి తన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సందర్భంగా పవన్ ఆకాంక్షించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్ భవన్కు వెళ్లిన సీఎం గవర్నర్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టు 2వ దశ పూర్తికి 32,000 కోట్ల రూపాయలు కావాలని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మే 1న ఢిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావుకు నివేదిక సమర్పించనున్నారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు కేంద్రమే డిజైన్ చేసి డిపిఆర్లు రూపొందించింది. ఇక వీటికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆమోదముద్ర వేసింది. 2019లో సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన జగన్ పోలవరం ప్రాజెక్టును 2 దశల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. తొలి దశలో 41.15 మీటర్లు కాంటూరులో 115 టీఎంసీలు నిల్వ చేయాలని, రెండవ దశలో 45.72 మీటర్లు కాంటూరులో గరిష్టంగా 194.6 టీఎంసీలు నిల్వ చేయాలన్న ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు. అయితే ఆయన తొలి దశ పూర్తికే మొగ్గు చూపి రెండవ దశ భూసేకరణ, అలాగే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారు. దీంతో కేంద్రం పోలవరం 2వ దశపై మౌనం వహించింది. 2024లో కూటమి అధికార పగ్గాలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టే పనులు వేగవంతం చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఎర్త్ కమ్ బ్రాక్ఫిల్ డ్యాం పనులు పూర్తయ్యాయి. అయితే ఈ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణంపై 2024 తర్వాత కేంద్రం వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఇంతకాలం 45.72 మీటర్ల కాంటూరులో భూసేకరణ, పరిహారం చెల్లింపుపై తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. సీఎం చంద్రబాబు వినతులపై స్పందించి ఇప్పుడు 2వ దశపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గత నెలలో పోలవరం ప్రాజెక్టును జలశక్తి కార్యదర్శి కాంతారావు సందర్శించారు.
వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విచారించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మద్యం సరఫరా కాంట్రాక్ట్ కోసం ఎవరో సంప్రదిస్తే సిఫార్సు చేశానని, కాంట్రాక్టు పొందిన తర్వాత డబ్బులు లేవన్నారు. మా అబ్బాయి కారుమూరి సునీల్ పెట్టుబడి సర్దుబాటు చేశాడని, అందుకు ప్రతిఫలంగా మద్యం సరఫరా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించాడని సిట్ అధికారుల దగ్గర కారుమూరి వెల్లడించినట్లు తెలిసింది. జగన్ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ కేసులో విచారణ నిమిత్తం కారుమూరుకు ఆయన కుమారుడు సునీల్కు సిట్ నోటీసులు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో తాను విజయవాడకు రాలేకపోతున్నానని నాగేశ్వరరావు చెప్పడంతో సిట్ అధికారులు హైదరాబాద్లోని కారుమూరు ఇంట్లో ప్రశ్నించారు. తాము మద్యం రవాణా కాంట్రాక్టు లబ్ధి పొందామని, అయితే కాంట్రాక్టర్ను సిఫార్సు చేసినందుకు ప్రతిఫలంగా కాకుండా పెట్టుబడి పెట్టి అందుకు తగిన మొత్తం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కారుమూరు కుమారుడు సునీల్ పైన కేసు నమోదైందని, ఆయన విజయవాడ సిట్ కార్యాలయంలో విచారిస్తామని అధికారులు తెలిపారు. అయితే తనకు వైరల్ జ్వరం వస్తోందని, విచారణకు కొంత సమయం కావాలని సునీల్ కోరినట్లు తెలిసింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించి డబ్బులతో ప్రలోభపెట్టిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. కాకినాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాక స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉషా లక్ష్మీకుమారి ముందు అనంతబాబును హాజరుపరిచారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేయడం, తమకు అనుకూలంగా చెప్పకపోతే చంపేస్తామని బెదిరించడం, ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తామని ఆశ చూపడం వంటి చర్యలకు పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయని లాయర్లు తెలిపారు. అనంతబాబు తరపున కాకినాడ నగర న్యాయవాదులు ఆదిత్య కుమార్, ముత్తింటి విశ్వేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న మ్యాజిస్ట్రేట్ సాక్షులను ప్రలోభపెట్టడం, నిర్బంధించడం, బెదిరించడం ప్రాథమిక దర్యాప్తులో రుజువు కావడం, పోలీసుల ఆధారాలను రిమాండ్ రిపోర్టుతో కోర్టు ముందు ఉంచడంతో అనంతబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఇక తొలుత కాకినాడ సబ్ జైలుకు తీసుకువెళ్లాలని భావించారు. అయితే భద్రత దృష్ట్యా రాజమహేంద్రవరం జైలు వైపు మొగ్గు చూపారు. విచారణలో అనంతబాబు ఏమాత్రం సహకరించలేదని కేసు దర్యాప్తు అధికారి చెన్నకేశవరావు చెప్పారు. సాక్షులను బెదిరించిన విషయమై పలు దఫాలుగా ప్రశ్నించినా కూడా ఉలుకు పలుకు లేదని తెలిపారు. సుమారు 30 ప్రశ్నలు అడిగితే 5ంటికి మాత్రమే బదిలిచ్చారని, మిగిలిన వాటికి తెలియదు, సంబంధం లేదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ముక్తసరి సమాధానాలు ఇచ్చారని చెప్పారు. వైఎస్ జగన్ కు పదవీకాంక్ష తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని వైసీపీ ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేగాను జగన్ తన బాధ్యత నిర్వహించడం లేదని పులివెందుల నియోజకవర్గ వాసులు వాపోతున్నారు. పైగా కళ్లు మూసి తెరిచేలోగా 3 ఏళ్లు అయిపోతుంది. నేనే అధికారంలోకి వస్తున్నా అని ఆయన పదే పదే చెబుతుండడంపై సొంత పార్టీ నేతలు, పులివెందుల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడుతానని, ఒత్తిడి తెస్తానని జగన్ మాట వరుసకైనా చెప్పకపోవడం వారిని విస్మయపరుస్తోంది. జగన్ పులివెందులలో 3 రోజుల పర్యటనకు వెళ్లారు. బుధవారం నియోజకవర్గ ప్రజలు కొందరు ఆయన్ను కలిశారు. జాతీయ రహదారి విస్తరణలో తాము ఇల్లు కోల్పోతున్నామని, సత్వరం నష్టపరిహారం అందించేలా చూడాలని అభ్యర్థించారు. జగన్ స్పందిస్తూ 3 ఏళ్లలో తాను తిరిగి అధికారంలోకి వస్తానని యథావిధిగా రొటీన్ మాట చెప్పారు. దీంతో ఒక బాధితుడు అంతదాకా మేం యాతన పడాలా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసిందని వైసీపీ ముఖ్య నేతలు కొందరు చెబుతున్నారు. అధికారం ఉంటే తప్ప జనాన్ని పట్టించుకోరా అని తమ అధినేతను ఆక్షేపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి నమోదైన కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్లపై వైసీపీకి చెందిన వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన అనుచిత పోస్టులను రూపొందించింది భార్గవ్ రెడ్డి అనే అభియోగంపై భార్గవ్ రెడ్డిని ప్రశ్నించారు. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించారని మరో ఫిర్యాదు అందడంతో ఆయనపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులకు సంబంధించి ఆయన శనివారం విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు దాటవేసి సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులకు వాడిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు ఇవ్వాలని కోరామని, కోర్టు ద్వారా వస్తే ఇస్తామని ఆయన చెప్పారని తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోవడంతో వాహనదారులు బంకుల నుంచి నిరాశగా వెనుతిరిగారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలు అప్పు ప్రతిపాదికన ఇంధన సరఫరా నిలిపివేయడమే అని చెబుతున్నారు. ఇక పెండింగ్ బకాయిలు చెల్లించిన తర్వాతే సరఫరా పునరుద్ధరిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంధన సంక్షోభంపై సివిల్ సప్లైస్ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశం నిర్వహించారు. చర్చలు సఫలమయ్యాయని, నిరంతర సరఫరా కొనసాగుతుందని ఆయిల్ కంపెనీలు తెలిపినట్లు డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. అయితే సమావేశం తర్వాత కూడా పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఉన్నత స్థాయిలో సమీక్షలు చేసి కొరతను నివారించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు చమురు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ త్వరలోనే ఏరోస్పేస్ హబ్ గా అవతరించనుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దిశగా ప్రజాప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్వేర్ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి పంపే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ రాకెట్ను శంషాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి లాంఛనంగా బయలుదేరింది. దీంతో రాబోయే నెలలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం కానుంది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగం చేయడానికి స్కైరూట్ సిద్ధంగా ఉండడం హర్షణీయమన్నారు రేవంత్ రెడ్డి. దీన్ని హైదరాబాద్లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయని పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్ను ప్రయోగించిందని, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిట్ ప్రయోగ దశకు చేరుకోవడం సంతోషకరమని అన్నారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-1 రాకెట్ను వచ్చే జూన్లో నింగిలోకి పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రాకెట్ను శ్రీహరికోటలోని ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు స్కైరూట్ సహ వ్యవస్థాపకులు వెల్లడించారు. 23 మీటర్ల పొడవైన ఈ రాకెట్ను అభివృద్ధి చేయడానికి 4 ఏళ్లు పట్టిందని, ప్రస్తుతం తుది దశ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ ప్రక్రియ చివరి దశకు చేరింది. మే 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైళ్లను నడిపించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సారథ్యంలో ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ బోర్డు ఏర్పాటైంది. దీనికి సంబంధించిన జీవో 128 శనివారం విడుదలైంది. హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ బోర్డుకు ఎండీగా వ్యవహరించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన మరో 9 మంది ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ను బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. 15,000 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్ఎన్టీ నుంచి 100% ఈక్విటీ సేకరణకు ఇప్పటికే జీవోలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సదరు లావాదేవీలు ఈ నెల 30తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో అనుకూలమైన సాగు పరిస్థితులు ఉన్నప్పటికీ పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గడం వాంఛనీయం కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పప్పు ధాన్యాల సాగు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముందస్తు సాగు ప్రణాళికలపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్లు, నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మన అవసరాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడకుండా కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్లు, నూనె గింజల సాగును పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఒకే రకమైన పంటను ఎక్కువగా వేయడంతో భూసారం తగ్గడంతో పాటు యూరియా వినియోగం కూడా పెరుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వరి సాగు చేసే రైతులు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకం విత్తనాలను సాగు చేయాలని సూచించారు. సన్న రకాల విత్తనాలనే రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం ఎల్నినో ప్రభావంతో ఉత్తర తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తుమ్మలకు వాతావరణ శాఖ నిపుణులు వివరించారు. బీఆర్ఎస్ కోసం చెమట, రక్తం, సమయం ధారపోసి పనిచేశానన్నారు కవిత. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం కలలు కన్న తెలంగాణ రాలేదు. మన కలలు ఇప్పటికీ నిజం కాలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథచక్రం విరిగి మొక్కలైంది. ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాడు చేనేత కార్మికులు చనిపోతే బిచ్చమెత్తి సాయం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈనాటి కేసీఆర్ మరమనిషి, మారిన మనిషి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మనమనిషి కాదని, గుంట నక్కలు తోడేళ్ల చేతిలో బందీగా ఉన్నారని, ఆత్మలేని మరబొమ్మగా మారారని ఆక్షేపించారు. ఇవి సంతోషంతో చెబుతున్న మాటలు కాదని, దుఃఖంతో చెబుతున్న మాటలని అన్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. తమ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు. బీఆర్ఎస్లో ఆత్మ పోయిందని, అందుకే తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టానని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. మంచి సాలు తీయాల్సి ఉండే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో నీళ్ల కోసం బీఆర్ఎస్ 1,89,000 కోట్లు ఖర్చు చేసింది. కేవలం 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చింది. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసమే 1,21,000 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయి ఉంటే పాలమూరు, రంగారెడ్డి పూర్తయ్యేదని కవిత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కర్కోటక నియంత సీఎం అని కవిత మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్నా వెలుగుమట్లలో ప్రజల ఇళ్లను కూల్చేశారు. ఆ బాధతో ఒక గర్భిణికి అబార్షన్ అయింది. 2 నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కేసు పెట్టలేదు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదు.
కర్ల రాజేష్ను లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అందుకే రేవంత్ను కర్కోటక నియంత ముఖ్యమంత్రి అంటున్నానని కవిత ధ్వజమెత్తారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై లోక్భవన్లో 9 నెలలుగా పెండింగ్లో ఉన్న ఫైల్ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేశారు. రేవంత్ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 30న గవర్నర్ పరిశీలన నిమిత్తం ఈ ఫైల్ పంపించింది. నాటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పటికీ ఫైల్ను పెండింగ్లోనే ఉంచారు. ఈ క్రమంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్ 6 నెలల్లోపు అంటే ఈ నెలాఖరులోపు ఎంపిక కావాల్సి ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గవర్నర్ శుక్లాను కలిసి ఎమ్మెల్సీల పెండింగ్ ఫైల్ గురించి గుర్తు చేశారు. దీంతో గవర్నర్ న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత ఫైల్ క్లియర్ చేశారని సమాచారం. రేవంత్ దౌత్యం ఫలించి గవర్నర్ అనుమతి లభించడంతో ప్రభుత్వం గెజిట్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. మంత్రివర్గ ఉపసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ తర్వాత ఆర్టీసీ ప్రజా రవాణా విభాగంగా మారనుంది. దేశంలో పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తర్వాత 4వ రాష్ట్రంగా తెలంగాణలో ఈ విలీనం జరగనుంది. దీంతో 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. విలీనంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 1000 కోట్ల భారం పడనుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ ఆస్తులన్నీ సంస్థ ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు నిర్ణీత కాలానికి లీజుకిచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే వారం యూనియన్ నాయకులతో ఆర్టీసీ బోర్డు సమావేశమై అనంతరం ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖకు లేఖ రాయనున్నట్టు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే వరకే యూనియన్లు మనుగడలో ఉంటాయని సీనియర్లు చెబుతున్నారు. విలీన ప్రక్రియ పూర్తయితే యూనియన్లు కొనసాగవని, అసోసియేషన్లు పనిచేస్తాయంటున్నారు. యూనియన్ల తరహాలో అసోసియేషన్లు పనిచేసేందుకు చట్టపరంగా అవకాశం లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ డిమాండ్లు పరిష్కారం కావడంతో ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ప్రస్తుతం కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం దానకిషోర్ను పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 7 జిల్లాలకు కొత్త కలెక్టర్లు రాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు 6 ఐఏఎస్లను జోనల్ కమిషనర్గా నియమించారు. ఇక ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల విచారణలో భాగంగా యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ కేసుకు సంబంధించి మరికొందరు సాక్షుల వాంగ్మూలాలు మళ్లీ తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో చాలా మందికి సిట్ నుంచి ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తుది ఛార్జ్షీట్కు సన్నద్దమవుతున్నట్లు పోలీసులు ఇటీవలే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ద్వారా స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ అగ్రనేతలను ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించి తదుపరి ఫైనల్ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని సిట్ అధికారులు ఇటీవలే వెల్లడించారు. జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునే ప్రక్రియను తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ అవకాశం వచ్చే నెల 10వ తేదీ వరకు ఉంటుందని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. స్వీయ గణనలో తెలంగాణ పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జనగణన మొదటి విడతలో భాగంగా కాలనీలు, బస్తీలు, వార్డు, మండలాల వారీగా హౌస్ లిస్టింగ్ బ్లాక్ల మ్యాపింగ్ పూర్తయిందని అయితే భారతీ హోలికేరి ఈ మేరకు చెప్పారు. ఇక ఈ మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు నిర్వహించే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో భాగంగా బ్లాక్ల వారీగా ఇళ్లకు నెంబర్లు కేటాయిస్తామన్నారు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని, ఇంట్లోని సదుపాయాలతో పాటు మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించి సమాచారం సేకరిస్తామని తెలిపారు. రెండవ దశలో 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత వివరాల సేకరణ ఉంటుందని వివరించారు. స్థానికులతో పాటు విదేశీయులు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు కూడా ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనాలని సూచించారు. జనగణన డేటా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని, పౌరుల వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని భారతి చెప్పారు.
ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు నంబర్లు, ఇతర డాక్యుమెంట్లను ఎన్యూమరేటర్లు అడగరని చెప్పారు. సమాచారం ఇవ్వకుంటే చట్ట ప్రకారం జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. పగటిపూట ఎండలు మండిపోతుండటంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొంటోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండ వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడుతున్నారు. శనివారం వడదెబ్బకు 4 ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా కాసిపేట, కొండాపూర్, చెన్నూరు మండలం కొమ్మెరలో శనివారం 44.3 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మేడిపల్లి, మలాపూర్ మండలం రాఘవపేటలో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోరుట్ల మండలం ఐలాపూర్, రాయకల్ మండలం అలీపూర్, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్, పీర్పూర్ మండలం కోల్వాయి, ధర్మపురి మండలం జైనా, రాయకల్లలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కుమ్రంభీం ఆస్ఫాబాద్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో పిడుగుపాటుకు గట్టు సలేశ్వరం మృతి చెందాడు. తమ మక్క చేనులో గేదెలను కాస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, గాలి దుమారం రావడంతో తాటి చెట్టు కిందకు వెళ్లాడు. అకస్మాత్తుగా పిడుగుపడ్డంతో సలేశ్వరం అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఢిల్లీ వేదికగా రాజకీయం మరింత వేడెక్కింది. 7 ఎంపీలు పార్టీ మార్పుపై ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పార్టీ మారుతున్నట్లు ఎంపీ రాఘవ్ చద్దా ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఇన్స్టాను సుమారు 10 లక్షల మంది అన్ఫాలో చేశారు. గతంలో 14.6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా తాజాగా 13.5 మిలియన్లకు తగ్గింది. ఆయన నిర్ణయాన్ని జెన్జీ వ్యతిరేకించడమే అందుకు కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్పై ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కొత్త శీష్ మహల్ కు మారారంటూ ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో దాన్ని నిర్మించారంటూ అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. ఢిల్లీ రెహమాన్ డకాయత్ కేజ్రీవాల్ అంటూ విమర్శలు గుప్పించారు పర్వేష్. ఆప్ ఎంపీలు బీజేపీలో చేరడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారడం సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పార్టీ మారడం లేదన్నారు. పంజాబ్లో బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ చేపట్టేందుకు సిద్ధమయ్యారంటూ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో రాష్ట్రపతిని కలిసి అన్ని వివరిస్తామన్నారు. ఇక మరోవైపు ఆప్ ఎంపీలు పార్టీని వీడడంపై కేజ్రీవాల్ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. టీనేజర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకంతో మెరిసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కు తమ సొంత మైదానంలో ఓటమి తప్పలేదు. భారీ ఛేదనలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో గెలిచింది. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగులు చేసింది. సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీకి తోడు ధ్రువ్ జురెల్, ఫెరీరా రాణించారు. ఛేదనలో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 229 స్కోర్ చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. నాటకీయ మలుపులు తిరిగిన మరో హై స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ T20 ఫార్మాట్లోనే రికార్డు స్థాయిలో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభ్జిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విరుచుకుపడడంతో పంజాబ్ 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఝలకిచ్చింది. కీలక సమయంలో శ్రేయాస్ కు కరుణ్ నాయర్ 2 సార్లు లైఫ్ ఇవ్వడం ఒక రకంగా మ్యాచ్ ను ఢిల్లీకి దూరం చేసింది. దీంతో ఈ సీజన్లో ఓటమి లేకుండా సాగుతున్న పంజాబ్ 6వ విజయంతో పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేఎల్ రాహుల్ అజయ్ శతకానికి తోడు నితీష్ రాణా అదరగొట్టడంతో తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం చెన్నైతో గుజరాత్ ఢీకొట్టనుంది. రాత్రికి లక్నోతో కోల్కతా తలపడనున్నాయి.